నమస్తే, వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్. నేను బ్రహ్మనాయుడు. నమస్తే, నేను సాయి సుధా. టూ స్టేట్స్ రిపోర్ట్ లో ముందుగా ఏపీ అప్డేట్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంలో కల్తీ నిల్వ ఆహారంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. సూపర్వైజర్ల నుంచి సిడిపిఓ వరకు కల్తీ పోషక ఆహారాన్ని పంపిణీ చేస్తూ కాంట్రాక్టులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మా ప్రతినిధి కిషోర్ మరిన్ని వివరాలు అందిస్తారు. గోదావరి జిల్లాలో, అందులోని కోనసీమ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషకాహారం అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో పోషకాహార విలువలు ఎంత నాణ్యత ఉండాలనే దాని మీద ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం. ICDS ప్రాజెక్ట్ ప్రకారం సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కింద అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి క్లియర్గా, ఎందుకంటే దీంట్లో పై అధికారి నుండి కింద అధికారి వరకు కూడా పిల్లలకు అందించే ఏదైతే ఆహారం ఉందో, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ అటు గర్భిణీ స్త్రీలకు కానీ పూర్తి స్థాయిలో అందించాల్సిన ఆహార విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలకు అందించాల్సిన గుడ్లు కానీ అప్పుడు గర్భిణీ స్త్రీలకు కానీ అటు బాలింతరాలు కానీ గుడ్లని ఉడకబెట్టిన గుడ్లు తినాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు యాడ్ల ప్రకారం ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఈ ICW ఏదైతే ఉందో వీళ్ళు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ గుడ్ల పంపిణీ విషయాల్లో నాణ్యత లోపం మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే గత 29వ తారీఖున ఇచ్చినటువంటి గుడ్లలో ఏదైతే గుడ్లు ఇచ్చారో ఆ గుడ్లు నిల్వ ఉన్నాయని చెప్పి అధికారులకి తెలియజేస్తే వాళ్ళు ఒక పత్రికా విలేకరికి ఫోన్ చేసి అతని ద్వారా మీడియా విలేకరికి మీకు ఏదైతే సమాచారం ఉందో దాన్ని కొంచెం మీరు చూసుకోండి అనే విధంగా ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో ఆ సూపర్వైజరు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని పైన ఉన్న అధికారులకు తెలియజేస్తే ఆ అధికారులు కూడా పూర్తి స్థాయిలో మీకు ఏదైతే గుడ్లు పాడైనాయో ఆ గుడ్లకి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎన్ని గుడ్లు అయితే పాడైనాయో ఆ గుడ్లు పట్టుకెళ్ళండి అని చెప్పి ఫ్రీగా పట్టుకెళ్ళండి అని చెప్పి ఎవరైతే అధికారి ఉందో ఆ అధికారి కూడా తెలియజేయడం జరిగింది. ఈ అన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనం ఎన్నిసార్లు ఈ ఆఫీస్కి వచ్చినా సరే ఆ మేడం గారు అపాయింట్మెంట్ మాత్రం ఇప్పటిదాకా కూడా, అంటే ఇంచుమించు ఇది జరిగి సుమారు వారం రోజుల పైన అవుతుంది. వారం రోజుల నుంచి కూడా మేడం గారు రకరకాల మీటింగ్లలోని అలాగే సంబంధిత అధికారులతో మీటింగ్లో ఉండడం, అలాగే సిడిపిఓ ఎవరైతే పీడీ గారితో మాట్లాడితే సిడిపిఓ గారితో మాట్లాడినని చెప్పి తెలియజేయడం, అలాగే సిడిపిఓ గారికి తెలియజేస్తే ఏవైతే గుడ్ల నాణ్యత లోపం ఉందో ఆ గుడ్లన్నీ కూడా మార్చేసి మీకు ఎన్ని గుడ్లు అయితే నాణ్యత లోపం వచ్చినాయో అవి మార్చుకోండి అని చెప్పి స్వయంగా మనకే తెలియజేయడం అనేదాన్ని కొంచెం గమనార్థంగా ఉంది. ఎందుకంటే ఇదే గుడ్లు కనుక బాలింతరాలు తింటే లేదా పిల్లలు కనుక తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే బర్డ్ ఫ్లూ అని చెప్పి ఇప్పటికే గతంలో అంటే 2 నెలల క్రితం నుంచి కూడా బర్డ్ ఫ్లూ అని చెప్పి విపరీతంగా గుడ్లు తినకూడదు, కోడిగుడ్లు తినకూడదు అని చెప్పి ఇప్పటికే తెలియజేసిన పత్రికల ప్రకారంగానే అటు మనం చూస్తున్నాం. ఓన్లీ కోనసీమలో విపరీతంగా బర్డ్ ఫ్లూ అనేది విజృంభించింది. అలాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గుడ్లు నాణ్యత లోపం ఉన్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఎటువంటి చెకప్లు చేశారని చెప్పి అధికారులు అడగడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ రోజు వరకు కూడా మనకి స్పందించడం అనేది జరగలేదు. అంటే అధికారులు క్లియర్ కట్గా వాళ్ళకి దాసోహం అయ్యారా లేకపోతే ఎటువంటి ముడుపులు అందాయా అనేది అయితే కనుక మనకి తెలియలేని పరిస్థితి కనబడుతుంది. అలాగే సూపర్వైజర్ గారి నుండి పీడీ వరకు అధికారులు కూడా ఈ రోజు వరకు కూడా మనం చెప్పేది ఏంటంటే గుడ్ల నాణ్యత లోపం ఉంటే కనుక మార్చుకోండి, పట్టుకెళ్ళండి, ఇదే వర్షం తప్ప నాణ్యత లోపం ఉందని చెప్పి మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు తెలియజేసే పరిస్థితి కనబట్టలేదు. అలాగే మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనబట్టలేదు. ఆఫీస్కి 10 సార్లు వచ్చాము, 10 సార్లు వచ్చినప్పటికీ కూడా మనల్ని ఫ్యాన్ వేసి కూర్చోబెట్టడం, మళ్ళీ మనం టైం చూసుకుని 1 గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, సాయంత్రం 4 గంటలు 5 గంటలు పడతాయి అని చెప్పి మనకి మీటింగ్ కలెక్టర్ గారి మీటింగ్లో ఉన్నామని చెప్పడం ఇదే జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా మేడం పర్మిషన్ మాత్రం, మేడం అపాయింట్మెంట్ మాత్రం మనకి దొరకట్లేదు. ఇది ప్రస్తుతం కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ICW ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ICDS ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో అవకతవకలు మీడియా అడుగుతున్నా సరే దానికి గుడ్లు మారుతామనే ఒకే ఒక సమాధానం రావడం కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా, కానీ ఇది చాలా సెన్సిబుల్ విషయం.
ప్రభుత్వం కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో పైన ఉన్న కలెక్టర్ గారు కానీ అటు అధికారులు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అనే దాని మీద ప్రస్తుతం తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీనితో కిషోర్, 99 టీవీ, కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. 1,40,00,000తో సీసీ రోడ్లు, టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు తెనాల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎట్టకేలకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇక మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. మార్కెట్ యార్డు మోక్షం కలిగిందని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెనాలి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దాదాపు 1,40,00,000 రూపాయలు పెట్టి ఏదైతే తెనాలి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే తెనాలి మార్కెట్ యార్డుకు సంబంధించి శిథిలావస్థకు చేరిన కొన్ని భవనాలు కావచ్చు, కనీసం మార్కెట్కి వచ్చే రైతులకి బాత్రూములు కూడా లేని పరిస్థితులకు తెనాలి మార్కెట్ యార్డు ఉండేది. ఇప్పుడైతే తెనాలి మార్కెట్ యార్డుకి వచ్చే రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఈ బాత్రూమ్ కావచ్చు, విశ్రాంతి గదులు కావచ్చు, వీటన్నిటి కూడా కట్టించే విధంగా కూడా తెనాలి మార్కెట్ యార్డు సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని మార్కెట్ యార్డుకు సంబంధించి అభివృద్ధి జరిగే విధంగా కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఈ తెనాలి మార్కెట్ యార్డుకి ధాన్యం కావచ్చు, నిమ్మ కావచ్చు, ఇవన్నీ కూడా అధికంగా వస్తున్న నేపథ్యంలో దాంతోపాటు పక్కన ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే జనాలకు కూడా వాడుకునే విధంగా బాత్రూమ్స్ ఇవన్నీ కూడా కట్టే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్ళు ఉన్నా కానీ తెనాలి మార్కెట్ యార్డుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన సందర్భంలో ఈ చెట్లు ఇవన్నీ కూడా కొట్టేసి చెట్లు లేని మార్కెట్ యార్డుగా మార్చారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విమర్శలు చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని 1,40,00,000 రూపాయలు గ్రాంట్ని రిలీజ్ చేసి ఈ ఏదైతే మిర్చి తెనాలి మార్కెట్ యార్డుని అభివృద్ధి చేసి ఇవన్నీ రోడ్లు కావచ్చు, మార్కెట్ యార్డులోకి వెళ్ళే రోడ్లు కావచ్చు, తెనాలి సంబంధించి చుట్టుపక్కల రైతులు, నిమ్మ రైతులు కావచ్చు, ధాన్యం రైతులు కావచ్చు, ఇవరందరూ కూడా వచ్చే ఏర్పాటు ఉన్న నేపథ్యంలో మార్కెట్కి వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశ్రాంతి గదులు కావచ్చు, అక్కడ మార్కెట్కి పంట తెచ్చిన రైతులు పడుకోవడానికి కావచ్చు, కూర్చోడానికి వీలుగా కూడా ఇది ఏర్పాటు చేశారు. వాళ్ళు విశ్రాంతి తీసుకొని టాయిలెట్స్కి వెళ్ళే విధంగా కూడా కొన్ని టాయిలెట్స్ గతంలో లేని సందర్భంలో ఉంది. ఇప్పుడు వీటన్నిటి కూడా ఏదైతే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, మార్కెట్ని అభివృద్ధి చేయాలి. తెనాలి మార్కెట్ యార్డ్ను ఎంతో చరిత్ర ఉన్న, ఆంధ్ర ప్యారిస్ చరిత్ర ఉన్న తెనాలి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో 1,40,00,000 రూపాయలకు సంబంధించి గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఈ పనులు కూడా ప్రారంభించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెట్లు నరికారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్లు నాటే విధంగా కూడా చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా తెనాలి మార్కెట్ యార్డుకి మోక్షం కలిగిందనే చెప్పొచ్చు. అభివృద్ధి పదంలో తెనాలి మార్కెట్ యార్డ్ దూసుకుపోతుందని కూడా చెప్పే సందర్భం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, తెనాలి నుంచి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం అయ్యాయి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 60 రోజుల్లో ఈ పనులను పూర్తి చేసి ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కలెక్టర్ ఆనంద్. నియోజకవర్గంలో దాదాపు 231 కోట్లతో 861 అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కూటమి నేతలు అన్నారు. మరిన్ని వివరాలు మన సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తుంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇవాళ చరిత్ర లిఖించిన రోజు అని చెప్పి ఇప్పటికే ఎవరైతే మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక్కరోజే ఏకకాలంలో 339 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నారాయణ, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సభలో భారీ
ఎత్తున కూడా జనసందోహం నడుమ ఈ అభివృద్ధి పనులన్నిటికీ కూడా ఏదైతే పూర్తయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే అక్కడ పరిస్థితులను వ్యతిరేకించి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకి దాదాపు 1.5 సంవత్సరం ముందరే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో కూడా గెలుపొందారు. ఆ తర్వాత వరుస కార్యక్రమాలు ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధే అజెండాగా ఈ కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా తీసుకుంటే దాదాపు ఏడాది వ్యవధిలో 261 కోట్ల రూపాయలతో 816 పనులకు పైగా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగాయంటే అక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేది తార్కాణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు తీసుకుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 60 రోజుల వ్యవధి తీసుకున్నారు. అంటే 115 కార్యక్రమాలకి ఒకే రోజు శంకుస్థాపనలు చేశారు. కొన్ని చోట్ల ఇంకా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు సంబంధించి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఇవాళ ఒక్కరోజు ఏకంగా 339 చోట్ల దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టారు. ప్రతి డివిజన్లో కూడా ఏర్పాటు చేసినటువంటి ఆయా ఏదైతే సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, కల్వర్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా స్థానిక నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ప్రజల చేత శంకుస్థాపనలు గతంలో చేపించారు. ఇవాళ వాళ్ళ చేత ప్రారంభోత్సవాలు చేపించారు. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుల కాలనీలో మాత్రం మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయితే జరిగాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటు పొదలకు రోడ్డు నుంచి దాదాపు అటు డైకస్ రోడ్డు కొత్తూరు వరకు కూడా 4 రోడ్ల నిర్మాణం కావచ్చు, అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేగవంతంగా దూసుకెళ్తున్నాయి. అధికారంలోకి ఉన్నప్పుడు ఏదైతే ఎన్నికల సమయంలో మాత్రమే అటు రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు ముగిసిన తర్వాత కేవలం అభివృద్ధి అజెండా అనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్నమాట. ఈ తరుణంలో నిన్న ఈ 339 కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలుపుతూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి లేఖలు కూడా విడుదల చేశారు. తమ కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చూడాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని చేసి చూపించాలని కూడా సూచనలు చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అటు క్యాడర్ ఏదైతే టీడీపీ క్యాడర్ ఉందో, టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ కావచ్చు, ఈ ముగ్గురు కూటమిలో ఉన్నటువంటి క్యాడర్ని అంతా కాపాడుకుంటూ వాళ్ళకి అవసరమైన చోట వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ మరోవైపు ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రధాన అజెండాగా కూడా శ్రీధర్ రెడ్డి అయితే దూసుకెళ్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన కోరినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పనులన్నిటికీ కూడా వైసీపీ అధిష్టానం అడ్డుకట్ట వేయడం, అనేక చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలకి తనకి నిధులు కేటాయించాలంటూ ముందుకు వెళ్ళినటువంటి సందర్భాల్లో ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో కొంత నిరాశ చెందారు శ్రీధర్ రెడ్డి. అయితే ఈ క్రమంలోనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలతో ఒక్కసారిగా వైసీపీలోంచి బయటకు వచ్చి అధికారంలో పార్టీ ఉన్నప్పటికీ కూడా 16 నెలల కాలం ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ ఒక్కసారిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ నుంచి కూడా ప్రజలతో మమేకమవుతున్నటువంటి శ్రీధర్ రెడ్డి ఈసారి మాత్రం ప్రత్యేకంగా ప్రజలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అయితే వేగవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఒకేసారి 339 పనులను ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే 816 పనులు కూడా ఈ ఏడాది లోపు పూర్తయ్యాయి. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో దాదాపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ఎత్తున నిధులు సమకూర్చి ఇటు నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసి చూపిస్తాము. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పి మంత్రి నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి చెప్పారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో అటు రాజకీయాలు కావచ్చు, ఇటు అభివృద్ధి కావచ్చు డిఫరెంట్గా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పంచాయతీ అమరావతికి చేరింది. మేయర్ పీఠంపై టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు అధిరోహించారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటు టీడీపీ అటు జనసేనలో ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు. మేయర్ సహా టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి కూటమి మరోవైపు ఈ నెల 19న డిప్యూటీ మేయర్
ఎన్నికకు సన్నద్ధమవుతోంది. గత 4 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ నెల 19న డిప్యూటీ మేయర్ పదవి కూడా కైవసం చేసుకునేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లపైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమై మేయర్ను పీఠం నుంచి దించినటువంటి కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని మ్యాజిక్ ఫిగర్ 74 సొంతం చేసుకుంది. మరోవైపు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పైన కూడా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో కూడా కూటమి పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 19న డిప్యూటీ మేయర్ ఎవరు అనేది కూటమిలో క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. దీనికి కారణం మేయర్గా టీడీపీకి చెందినటువంటి పీలా శ్రీనివాసరావును నియమిస్తే డిప్యూటీ మేయర్ ఛాన్సు ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠత రేపుతుంది. ప్రధానంగా తెలుగుదేశం, ఇటు బీజేపీ, మరోవైపు జనసేన కీలకంగా జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంలో తమ ఓట్ బ్యాంకును, మరోవైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్పొరేట్లందరినీ కూడాను వాళ్ళ వైపు తిప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ తమకంటూ ఇటు జనసేన, మరోవైపు టీడీపీ కూడా పోటాపోటీగా సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఈ విషయంపై నిన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ పంచాయతీని విశాఖ నగరపాలక సంస్థ మేయర్ అయినటువంటి పీలా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మేయర్ ఇప్పటికే టీడీపీ కైవసం కావడంతో డిప్యూటీ మేయర్ను ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి అనే మీమాంసలో అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. జనసేన నుంచి పెద్ద ఎత్తున పోటీ, మేము ఉంటాము, డిప్యూటీ మేయర్ ఛాన్స్ మాకు ఇవ్వాలి, ఇప్పటికే టీడీపీ నుంచి పీలా శ్రీనివాసరావును మేయర్గా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని తమకే ఇవ్వాలంటూ జనసేన పట్టుబడుతున్న పరిస్థితి. ఈ అంశం మీద సున్నితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరస్కరిస్తూ అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ, ప్రజల అభిప్రాయాలు కానీ, మరోవైపు స్థానిక సీనియర్ నేతలు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మరోవైపు జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ దృష్టిలోకి తీసుకువచ్చి ఏది బాగుంటుంది, ఏది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, ఎక్కడా కూడా కూటమిలో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఉండేలాగా మీరే చర్యలు తీసుకోండి అంటూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడు కలిసిన నేపథ్యంలో స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఈ నెల 19న డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎవరిని నిలబెడతారో అనేది అయితే మాత్రం చాలా ఉత్కంఠతగా రేపుతున్న పరిస్థితి. ఇటు జనసేనకు ఇవ్వాలి అనేది ఒక కోణం అయితే, సామాజిక సమీకరణాలు ఇప్పటికే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గొలగాని హరివెంకట కుమారిని ఇప్పటికే పీఠం నుంచి దించేసి గవర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పీలా శ్రీనివాసరావు మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగిలినటువంటి సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పటికే తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందేనని చెప్పి కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న పరిస్థితి. అయితే ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మరోవైపు సీనియర్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇంకో పక్క బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వీళ్ళందరితో కూడాను ఈరోజు లేదంటే రేపు కానీ ఒక చర్చ, ఒక సమీక్ష, ఒక సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ సామాజిక సమీకరణాలతో పాటు మరోవైపు డిప్యూటీ మేయర్ స్థానానికి సంబంధించి ఎవరైతే సరిపోతారో అనే అంశం మీద కూడాను వీళ్ళందరూ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఏదైతే గత 4 ఏళ్ల నుంచి కూడాను జీవీఎంసీలో అధికారాన్ని సొంతం చేసుకున్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్పై పలు ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఇంకా కేవలం 10 నెలల కాలమే జీవీఎంసీకి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి. మరో 10 నెలల పాటే అధికారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మేయర్ మీద కోట్లాది రూపాయల కుంభకోణం ఉందని చెప్పి ఇటు జనసేన కార్పొరేటర్లు కానీ, టీడీపీ కార్పొరేటర్లు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే గతంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో తన మీద కూడాను జియాన్ శ్రీధర్ మీద అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి. వీళ్ళందరి మీద
ఖచ్చితంగా జీవీఎంసీ కైవసం అయిన తర్వాత వీళ్ళ మీద పూర్తి స్థాయిలో చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ఒక విచారణ కమిటీని వేస్తాము, వీళ్ళ కుంభకోణాలన్నింటినీ కూడా బయట పెడతామని చెప్పి ఇప్పటికే ఎవరైతే విశాఖకు సంబంధించినటువంటి టీడీపీ మేయర్ స్పష్టంగా చెప్తున్నారు. ఇక కేవలం మిగిలింది డిప్యూటీ మేయర్ స్థానం కాబట్టి ఈ మేయర్ స్థానాన్ని కూడా భర్తీ చేసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ గతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ మేరకు చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రజలందరూ కూడాను ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తుని, కోనసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాతావరణ పరిస్థితులపై మా ప్రతినిధి వర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. వ్యాప్తంగా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ప్రస్తుతం ఈ ఎండ ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గడిచిన 4 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ఈ ఎండలు ఎక్కువగా కాస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే కాకినాడలో పేరెన్నికన్నటువంటి జిల్లా పరిషత్ సెంటర్ పూర్తిగా కూడా నిత్యం వేలాది మంది ఈ కూడల నుండి వెళుతున్న పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఈ రోజు ప్రస్తుతం ఈ ఎండ వేడిమికి, ఎందుకంటే నిన్నటి రోజు ముఖ్యంగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు అవడంతో ముఖ్యంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చంటి పిల్లలు, వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ అసాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవడంతో పూర్తి స్థాయిలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మాత్రం కొంత ఉపశమనం కలిగించిందని చెప్పుకోవాలి. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుంచే ఈ ఎండ వేడి అన్నది చాలా తీవ్రంగా ఉండడం, ఒక్కపోత ఎక్కువగా ఉన్న కారణం చేత పూర్తి స్థాయిలో ఈ ఏదైతే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు ఉదయం లోపే ప్రయాణాలు అయితే తమ ప్రయాణాలని ముగించుకోవాలి, లేదంటే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వడదెబ్బకి తగిలితే చాలా ప్రమాదకరం కాబట్టి ముఖ్యంగా ఈ ఎండల సమయంలో పూర్తి స్థాయిలో, ఎందుకంటే రాబోయే మరొక 24 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఏ తరహా ఎండలు అయితే కొనసాగుతాయి. అయితే వాతావరణ విపత్తుల నిర్వహణ శాఖ మాత్రం కేరళని అప్పుడే ఈ ఏదైతే మాన్సూన్లు అయితే తాకే పూర్తి స్థాయిలో కూడా రాబోయే అతి తక్కువ రోజుల్లోనే వర్షాలు కూడా నమోదవుతాయని తీపి కబురు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో అవి ఎప్పటి వరకు వస్తాయి, ఈ లోపల మాత్రం ఈ ఎండ తీవ్రతని తట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదైతే బస్ షెల్టర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కారణంగా చెట్లు కూడా విపరీతంగా నరికేసిన పరిస్థితులు పూర్తి స్థాయిలో ఎక్కడ చల్లదనం అన్నది కూడా లేకుండా పోయిన కారణం చేత ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకునేలో భాగంగా ప్రతిరోజు ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో ఉదయం ఉద్యోగానికి వెళ్లే సమయం, అటు తిరిగి వచ్చే సమయం సాయంత్రం 5-6 దాటుతున్నా సరే ఎండ వేడిని అయితే పూర్తిగా తగ్గలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి అయితే వెళ్ళొద్దు, పూర్తి స్థాయిలో ఇళ్లకే పరిమితం అవ్వండి. మరి ఒక వారం రోజుల పాటు ఈ తరహా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో నమోదవుతాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు తమ వెంట పూర్తి స్థాయిలో వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి, అలాగే తెల్లని వస్త్రాలు ధరించాలి, కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ విధంగా ఉంటే ఎండ వేడి నుంచి కొంతమేర ఉపశమనం పొందొచ్చు. వడదెబ్బకి ఒకవేళ గురైతే సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి, సమీప వైద్యశాలకైతే వెళ్లి వెంటనే ఆరోగ్యపరమైన చర్యలు అయితే తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రస్తుతం 41 డిగ్రీలు ఉష్ణోగ్రత గడిచిన 4 రోజుల నుంచి ఎండ వేడిమి అయితే నమోదవుతోంది. ఇదే తరహా మరొక వారం రోజులు కూడా ఉండబోతోంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వేసవి ఎండలకు సంబంధించి తాజా సమాచారం. కూటమి ప్రభుత్వం దశలవారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తుంది. సీట్ల సర్దుబాటులో త్యాగం చేసిన వారికి, మరేదైనా కారణం సీట్లు ఇవ్వలేని వారికి, గెలుపు కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. మొత్తంగా ఈ నామినేటెడ్ పదవుల పంపకం తీరుతెన్నుల మీద మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఏం చెప్తారో చూద్దాం.
రాంబాబు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఇప్పటికే 8 మందికి పదవులు దక్కాయి. ఇంకా మరికొంతమంది క్యూలో ఉన్నారు. పదవి తీసుకున్న వాళ్ళు ఆశావాహులు ఏమంటున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గోదావరి జిల్లాలు, మరీ ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూసినట్టుగానే వారికి అనుగుణంగానే ఎవరైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కృషి చేసిన, సీట్లు త్యాగాలు చేసిన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు, మాజీ ఎమ్మెల్యేలకు సీట్లు త్యాగాలు చేసిన వారికి మొదటి విడతలను, అదే రకంగా ముందు నుంచి కూడా పార్టీ కోసం దాదాపుగా 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, అటు ఏదైతే సీట్లు త్యాగాలు చేసిన నాయకులకు, అదే రకంగా పార్టీ జెండా మోస్తూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ లైన్లో ఉంటూ పార్టీ జెండా మోస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన నాయకులకు అయితే పదవులు వస్తున్నాయి. పదవులు అయితే కూటమి ప్రభుత్వం కట్టబెడుతుంది. ఒక కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు కూడా పదవులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కూడా కైవసం చేసుకుంది. మొదటి నుంచి కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా ఏదైతే వైసీపీకి వెళ్ళనేమో, కూటమి ప్రభుత్వమే అంటూ కూడా కూటమి ప్రభుత్వం మొత్తం సీట్లన్నీ కూడా కైవసం చేసుకుందని పేర్కొంటూ వస్తున్నారు. అదే రకంగా కూటమి ప్రభుత్వం ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళకుండా గోదావరి జిల్లాలో విజయం సాధించింది. అందువల్ల ఇప్పుడు ప్రధానంగా పార్టీ కోసం ఎవరెవరైతే పనిచేశారు, ఇంత అఖండ విజయం సాధించిన గోదావరి జిల్లాలో నాయకులకు, సీట్లు త్యాగాలు చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఎలా ఇవ్వాలనే దాని మీద దశల వారీగా కూడా నామినేటెడ్ పదవులు అయితే ఇస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనతో పాటు శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయన దాదాపుగా 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆయన సామాన్య కార్యకర్తగా ఉంటూ ఏలూరు పట్టణ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఏడా చైర్మన్గా అవకాశం రావడంతో మొత్తం పార్టీ శ్రేణులన్నీ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే తెలుగుదేశం పార్టీ, అదే రకంగా జనసేన, బీజేపీ శ్రేణులు కూడా వాళ్ళు కష్టానికి ప్రతిఫలం వస్తుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితున్నారు. మనతో పాటు ఎడా చైర్మన్, ఒక కార్యకర్తగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న శివప్రసాద్ గారికి ఈడా చైర్మన్ రావడం పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు శివప్రసాద్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యంగా గోదావరి జిల్లాలు మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా నిలిచాయి. అదే రకంగా మీరు పార్టీ కోసం కృషి చేసిన అందరికీ కాకపోయినా విడతల వారీగా కూడా పదవులు ఇస్తూ వస్తున్నారు కదా. ముఖ్యంగా కార్యకర్తగా ఉన్న మీకు ఇడా లాంటి పెద్ద పదవి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇందులో 2 విషయాలు అడిగారండి. ఒకటి, ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ ప్రభంజనం వచ్చిందంటే రాష్ట్రం అంతా ప్రభంజనం వచ్చినట్టే. అది పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాల మీద పట్టున్నటువంటి విషయం అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఆయన యొక్క ఆదేశాలను పాటించి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అఖండమైనటువంటి మెజారిటీని ఇచ్చి ఎవరు ఊహించిన రీతిలో ఒక పార్లమెంట్కి వచ్చే ఒక మెజారిటీ, ఒక అసెంబ్లీకి వచ్చేలాగా ఆ రోజున ఎన్నికల ఫలితాలు ఇవ్వడం జరిగింది ప్రజలు. ఈ రోజున నా నామినేటెడ్ పదవి వచ్చేటప్పటికి నేను బయోడేటా ఫామ్ నన్ను రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి అడగడం తప్ప, నేను ఒకసారి రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళటం కానీ, ఎలా చేశారు దీని గురించి, రాష్ట్ర పార్టీ ఎలా బేస్ చేసింది, ఎలా తీసుకుంది దీన్ని అనే దాని గురించి కూడా నేను ఒక్కసారి కూడా రాష్ట్ర పార్టీ ఆఫీస్కి కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం కానీ, పైరువీలు చేయడం కానీ చేయలేదు. నా బయోడేటా ఫాము రాష్ట్ర పార్టీ అడిగింది. తర్వాత నాకు నిన్న నామినేటెడ్ పోస్ట్ ఎడా చైర్మన్ వచ్చినట్టుగా చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి చంటి గారు శాసనసభ్యులు, వారు ఏ ప్రయత్నం చేశారో తెలీదు. ఆయన చేసినటువంటి ప్రయత్నం ఫలితంగా కానీ, ఎంపీ పుట్టా మహేష్ గారు చేసినటువంటి ప్రయత్నం ఫలితంగా కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే కానీ 32 సంవత్సరాల నుంచి నేను ఏ పదవి ఆశించలేదు. పార్టీ కోసమే పనిచేశాను. పార్టీ కోసమే పనిచేస్తే కూడా పార్టీ అడగకుండా మంచి పదవులు ఇస్తుంది అనే దానికి నాకు వచ్చినటువంటి ఈ పదవే ఒక ఉదాహరణ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి
శాసనసభ్యులు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంపీ మహేష్ కుమార్ గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా నన్ను గుర్తించినందుకు, నాకు తగినటువంటి పదవి ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ఉత్తేజం కలిగించే అంశం. ప్రతి పార్టీ కార్యకర్త పార్టీ కోసం కష్టపడితే, పార్టీ లైన్లోనే పనిచేస్తే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. పార్టీ కోసం మనం పెట్టే ప్రతి ఎఫర్టు ఒక బ్యాంక్ డిపాజిట్ లాగా సేఫ్ సైడ్ లాకర్లో ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి నా ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ తెలియజేశారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మీరు ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఏంటంటే ఎన్నికల సమయంలో సీట్లు రాని నాయకులు ఉన్నారు. పోలవరం చూసుకుంటే బొరగం శ్రీనివాస్ గారు కానీ, ఆయన ట్రైకార్ చైర్మన్ కానీ, పీతల సుజాత గారు చింతలపూడి నుంచి టికెట్ ఆశించిన కానీ రాకపోవడంతో ఆవిడికి కానీ, అదే రకంగా జవహర్ గారు ఎస్సీ కమిషన్ కానీ ఇలాగ చూసుకుంటే ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారికి ఏపీ ఏఐసిసి కానీ, అదే రకంగా మన నిడదవోలు శేషారావు గారు మాజీ ఎమ్మెల్యే, ఆయనకు టికెట్ ఆశించారు. అలా అందరూ కూడా ఇవ్వటం ఒక ప్రధాన ఉద్దేశం ఏమంటారు, వాళ్ళకందరూ న్యాయం జరిగినట్టు అంటారా? అలా చూసుకుంటే ఇక్కడ ఏలూరు జనసేన పార్టీ టికెట్ ఆశించిన రెడ్డప్పలనాయుడికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇచ్చారు. అదే రకంగా ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, టికెట్ వదులుకున్న జనసేనకి కేటాయించినందుకు టికెట్ కేటాయించిన ఆయనకి డీసీబీతో పాటుగా ఆప్కాప్ చైర్మన్ పదవి కూడా కట్టబడడం జరిగింది. పోలవరం చూసుకుంటే బొరగం శ్రీనివాస్ అక్కడ జనసేనకి టికెట్ ఇవ్వడంతో అతనికి ఏపీ ట్రైకార్ చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిడదవోలు చూసుకున్నట్టయితే నిడదవోలులో జనసేనకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే శేషారావు గారు ఉన్నారో ఆ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడం జరిగింది. ఇక తాడేపల్లిగూడలో వలవల బాబ్జీకి పదవి కట్టబెట్టడం జరిగింది. ఇక నరసాపురం చూసుకుంటే తెలుగుదేశం పార్టీని 2 పదవులు అయితే ఇచ్చారు. మత్స్యకారులు ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాలేదు, జనసేనకి టికెట్ ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్ష పార్టీ ఏదైతే పదవి ఇవ్వడం జరిగింది. అదే రకంగా డిసిఎంఎస్ నుంచి జనసేన నుంచి చిన్నకు కేటాయించడం జరిగింది. ఇక అలా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎవరైతే ముందుండి పార్టీ అసలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎవరైతే టికెట్లు వదులుకుని కూటమికి సహకరించారో వారందరికీ కూడా తగు స్థాయిలో కూడా వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు అయితే కేటాయిస్తున్నారు. అదే రకంగా కింద స్థాయి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ కేటాయిస్తున్నారు. ఇక ఎవరైతే మన శివప్రసాద్ గారు కార్యకర్తగా ఉండి పార్టీకి సేవ చేసిన ఆయనకు కూడా ఎడాలాంటి ఒక ఉన్నతమైన పదవిని అయితే కట్టబడడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరగకపోయినప్పుడు కూడా చాలా వరకు కూడా అందరికీ న్యాయం చేస్తుంటున్నారు. అది విడతల వారీగా కూడా ఏదైతే పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి విడతల వారీగా కూడా కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రావడం పట్ల అందరూ హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందికి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తారు. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కూటమికి ఎన్నికల్లో విజయం సాధించడానికి కారకులైన పార్టీ కేడర్కు, నాయకులకు, టికెట్లు త్యాగాలు చేసిన అందరికి కూడా న్యాయం చేసే దశగా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ అందరికి కూడా న్యాయం చేసేటట్టుగా కృషి చేస్తుంది. పవర్ టు స్టూడియో. టూ స్టేట్స్ రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రపంచ సుందరీమణులు పర్యటిస్తున్నారు. టూరిజం విలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శిస్తున్నారు. ఇక్కత్తు పట్టు చీరలు నేయటంలో పోచంపల్లి ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ సందర్భంగా అందాల భామలు అక్కడి నేతన్నలతో మాట్లాడి చీరలు నేసే విధానం గురించి పోటీదారులు తెలుసుకుంటున్నారు. మరో బృందం యాదగిరిగుట్ట ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కాసేపు ఆ దృశ్యాలు చూద్దాం.
భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నా సర్వేయర్ల కొరత తీవ్ర అడ్డంకిగా మారుతుంది. ఇందుకోసం ఎంపిక చేసిన సర్వేయర్లకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 28 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. నల్గొండ జిల్లాలో భూ సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా అమలు కానున్నాయో మా సీనియర్ ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. అమలు చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేడివేడిగా అడుగులు వేస్తుంది. అందులో ప్రధానంగా భూముల సమస్యలు పరిష్కరించడం, ఎన్నాళ్ళ నుంచో పరిష్కారం కోకుండా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా చర్యలు అయితే చేపడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవచ్చు, భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భూముల సమస్యలు పరిష్కరించడానికి సర్వేయర్ల కొరత అనేది తీవ్రంగా అడ్డంకిగా మారింది. సర్వేయర్ల కొరత తీవ్ర అడ్డంకిగా మారడంతో భూముల సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదని కూడా ఇటు రైతులు అటు ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకోవచ్చు, భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యవసాయ భూముల క్రయ విక్రయాల సమయంలో ఖచ్చితంగా భూమి నక్ష ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిబంధన అయితే తీసుకొచ్చింది. ఇక ఈ నిబంధనతో భూముల క్రయ విక్రయాలు జరిగే సమయంలో ఖచ్చితంగా భూనక్ష ఉండాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవడంతో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొంత తగ్గినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే దాదాపుగా 1938 నుంచి 45 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనలో ఉన్నటువంటి షత్వార్ పేరిట ఉన్నటువంటి భూ దస్త్రాలు అవుతున్నాయి. దస్త్రాలన్నింటినీ రికార్డు అంటే కాస్రా పహానీలో ఎంటర్ చేసి వాటి ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రిజిస్ట్రేషన్లకు అనుగుణంగానే అప్పటి నుండి కూడా మొత్తం కాస్రా పహానీ ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ధరణి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ధరణిలో పూర్తిగా అవకతవకలు ఉన్నాయని, ధరణి చట్టాన్ని పూర్తిగా అంటే దానివల్ల భూముల సమస్యలు మరింత పెరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్రాంతంలో భూభారత చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ భూభారత చట్టం ద్వారా భూముల సమస్యలు పరిష్కరించడంతో పాటుగా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా భూభారత చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి భూముల నక్షాలు ఖచ్చితంగా అంటే భూముల క్రయ విక్రయాలు జరిగే సమయంలో భూ నక్షాలు ఖచ్చితంగా దానికి సమర్పించాలని చెప్పేసి నిబంధన అయితే ఏర్పాటు చేసింది. ఈ నిబంధన మేరకు ప్రస్తుతం భూ నక్షాలకు సంబంధించి సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సర్వేయర్లను ప్రత్యేకంగా అంటే లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా అద్దెకు తీసుకొని వారి ద్వారా భూముల క్రయ విక్రయాలను పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే లైసెన్స్డ్ సర్వేయర్ల నుండి ప్రభుత్వం అయితే దరఖాస్తులు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సెలెక్ట్ చేసి అంటే ఎంపిక చేసినటువంటి సర్వేయర్లు ఎవరుతున్నారో వీరందరికీ కూడా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు దాదాపుగా 53 పని దినాల్లో వీరికి శిక్షణ అనేది ఇవ్వాలని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. వీరందరికీ శిక్ష ఇచ్చిన తర్వాత ఈ లైసెన్స్ సర్వేయర్ల ద్వారా వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు జరిగే టైంలో భూనక్ష అనేది ఖచ్చితంగా అమల్లో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా తమ భూములను సర్వే చేయించుకోవాలని కూడా ఆదేశించిన పరిస్థితి. సర్వేకి సంబంధించి ఒక నల్గొండ జిల్లాలోనే దాదాపుగా 1100 దరఖాస్తులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయని కూడా అధికారులు మాత్రం చెబుతున్న పరిస్థితి ఉంది. భూ సమస్యల పరిష్కారాన్ని ఒక పక్క చేస్తూనే మరొక పక్కన సర్వేయర్ల కొరతను తీర్చడానికి ప్రత్యేకంగా లైసెన్సర్ సర్వేయర్లను హైర్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించి భూభారత చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో భూ సమస్యలు అనేది ఎక్కడ కూడా ఉండకుండా చూడాలని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులైతే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా భూభారతి చట్టాన్ని అమలు చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా తీసుకోవడం, అదేవిధంగా లైసెన్స్ సర్వేయర్లతో పాటుగా నిజాం కాలంలో ఉన్నటువంటి కాస్రా పహానీ ఏదైతే ఉందో ఈ కాస్రా పహానీ ఆధారంగా ఉన్నటువంటి రికార్డును పరిశీలించి ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా భూ నక్షాలు అంటే భూముల కొలతలకు సంబంధించినటువంటి నక్షాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే విధంగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం వేడిగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి అంటే నల్గొండ జిల్లాలో ఇప్పటికే 1100 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ సర్వే చేయాల్సినటువంటి పరిస్థితి ఉండగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో సర్వేయర్ల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. భూముల సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు మాత్రం కుప్పలు తెప్పలుగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని కూడా అధికారులు అయితే రికార్డుల పరంగా చెబుతున్నారు. వీటన్నిటిని పరిష్కరించాలంటే ఖచ్చితంగా సర్వేయర్ల ద్వారా భూములను కొలతలు వేయడం ద్వారా గతంలో ఉన్న టీఫెన్ విధానం ఏదైతుందో నిజాం కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి టీఫెన్ విధానం ఏదైతుందో ఈ విధానంతో పాటుగా భూముల నక్షాలు అంటే ఖచ్చితంగా భూముల క్రయ విక్రయాలు జరిగే సమయంలో భూమి హద్దులు పూర్తి స్థాయిలో హద్దులు నిర్ణయించి ఆ హద్దుల ప్రకారంగా రికార్డు ఏదైతుందో ఆ రికార్డుల పరంగా మాత్రమే భూముల క్రయ విక్రయాలు జరగాలని, ఆ క్రయ విక్రయాలకు సంబంధించిన భూమి నక్ష ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రస్తుతం
లైసెన్సర్ సర్వేలను అద్దెకు తీసుకోవడం ద్వారా వీరి ద్వారా భూ సమస్యలు అన్నింటినీ పరిష్కరించి నక్షలను క్లియర్గా మొత్తంగా అంటే ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో భూ సమస్యలు అనేది లేకుండా ఉండే విధంగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో సర్వేయర్ల సమస్య మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే లైసెన్స్ సర్వేయర్లను అద్దెకు తీసుకొని వారి ద్వారా భూముల సమస్యలు పరిష్కరించాలని తీసుకున్న చర్యలు మాత్రం కొంత సత్ఫలితాలు ఇస్తుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భూభారత్ చట్టం పట్ల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడ కూడా భూముల సమస్య లేకుండా ఉండే విధంగా తాము చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా భూభారత్ చట్టం అంటే గతంలో ధరణి అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంలో ఎన్నో రకాల అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలకు ప్రధానంగా బేస్ చేసుకొని భూభారత్ చట్టంలో ఎలాంటి అవకతవకలు లేకుండా పటిష్టవంతంగా ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసే విధంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిన క్రమంలో ఈ రకమైన చర్యలు తీసుకుంది. అయితే సర్వేయర్లను పూర్తి స్థాయిలో ఎంపిక చేసుకున్న తర్వాత ఈ సర్వేయర్ల ద్వారా అంటే ప్రస్తుతం లైసెన్స్ సర్వేయర్లు ఉన్నాయి, ఈ లైసెన్స్ సర్వేయర్లను అద్దెకు తీసుకొని వారి ద్వారా భూముల సమస్యలు పరిష్కరించాలని చర్యలు తీసుకుంటున్న క్రమంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం సత్ఫలితాలు ఇస్తాయనే రైతాంగం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక పక్కన రైతాంగంతో పాటు అధికార యంత్రాంగం సంబంధించి సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉండడం, అనేక ప్రాంతాల్లో అంటే సర్వేయర్లు లేకపోతే పక్క మండలాలకు సంబంధించిన సర్వేయర్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించిన క్రమంలో ఈ భూ సమస్యలు అట్లాగే పెండింగ్లో ఉన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతాంగంతో పాటు ఇటు అధికారులకు కూడా సర్వేయర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కారం కావడానికి తమ వద్ద భూ సమస్యలు లేకుండా ఉండడానికి మాత్రం చర్యలు తీసుకున్న ప్రభుత్వం కృషిని అయితే రైతులు అదేవిధంగా ఇటు పక్కన అధికార యంత్రాంగం కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ పరిస్థితి అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి నుండి భూభారత్ చట్టం పటిష్టవంతంగా అమలైతే మాత్రం రైతాంగానికి ఇటు క్రయ విక్రయాలు జరిగేటటువంటి సమయంలో కూడా ఇటు కొనుగోలుదారులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. మరివి ఈరోజు 2 స్టేట్స్ రిపోర్ట్ విశేషాలు. రేపు మళ్ళీ తాజా సమాచారంతో 2 స్టేట్స్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.